హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా యూఎస్ఏ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ చిన్న వీడియో వచ్చేసి దివాళీ ఫెస్టివల్ వీడియో అండి. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. దివాళీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వారము మాకు ఇంటి దగ్గరలో స్వామినారాయణ టెంపుల్ ఉంది. ఆ గుడిలో పూజ అండ్ దివాళీ ఫెస్టివల్ సెలబ్రేషన్ జరిగాయి అన్నమాట. మేము ప్రతి సండేను వెళ్తూ ఉంటాం ఈ గుడికి. అదేవిధంగా ఆ దివాళీ ఫెస్టివల్ అప్పుడు కూడా వెళ్ళాము. చాలా గ్రాండ్గా జరిగిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళంతా ఆల్మోస్ట్ గుజరాత్ వాళ్ళండి. అంతేకాకుండా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏమి అంటే గుజరాత్ వాళ్ళకి దివాళీ ఫెస్టివల్ నుంచి న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి ఉగాది పండుగ, అంతేకాకుండా తమిళ్ వాళ్ళకి పొంగల్ నుంచి ఎలా స్టార్ట్ అవుతుందో అలాగే వీళ్ళకి కూడా న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. దివాళీ ఫెస్టివల్ అప్పటి నుంచి చాలా బాగా గ్రాండ్గా చేసుకున్నారు. అక్కడ చూస్తున్నారు కదా, రాధాకృష్ణ అండ్ స్వామి లక్ష్మీదేవి నారాయణులు ఉన్నారు. ఆడ స్వామి ముందర పెట్టిన స్వీట్స్ అండి అవన్నీ కనిపిస్తుండేటివి. దాదాపుగా ఒక 150 నుండి 160 ఉన్నాయన్నమాట. స్వీట్ అండ్ హాట్ అన్నీ కలిపి చేశారు. బయట నుంచి ఆర్డర్ చేయలేదండి. అది అంతా అక్కడ జెంట్స్ ఉన్నారు కదా, జెంట్స్ అండ్ హారతి ఇచ్చే స్వామి అందరూ కలిపి చేశారనమాట. మా హస్బెండ్ ఫ్రెండ్స్ అంటే కొలీగ్స్ అందరూ కలిసి వెళ్ళారు. అందరూ కలిపి అది ఓన్గా ప్రిపేర్ చేశారనమాట. చాలా బాగున్నాయి స్వీట్స్. అంతేకాకుండా ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి ప్రసాదం పెడతారు కదా, ఆ ప్రసాదం అంటే భోజనం మాదిరి పెడతారు. ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ స్వీట్స్ అనేది ప్యాక్ చేసి వచ్చిన భక్తులందరికీ పంచారు. ప్రతి సండేను పూజ ఉంటుంది. అంటే నార్మల్ పూజ హారతి అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ భోజనం పెడతారు. కానీ దివాళీ ఫెస్టివల్ అప్పుడు భోజనంతో పాటు అక్కడున్న స్వీట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ప్యాకింగ్ చేసి అందరికీ పంచారు. చాలా బాగుంది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేస్తారు కదా. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.